దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ సిద్ధపడాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సమయంలో ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మొదటి 11 వచనాలు మీరు చూస్తూ మననం చేసుకోండి. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మొదటి 11 వచనాలు, దాంట్లో కావలసిన మాటల్ని నేను చదువుతాను సమయం కొరకు. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అంటే నేను మీకు మొదటి నుంచి 11 వచనాల వరకు ఎందుకు చెప్పానంటే, నేను తీసుకుపోయే సారాంశం అంతా దాంట్లో నుంచి ఉంటుంది కాబట్టి ఇప్పటికి అవసరం మెయిన్ మాటలు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడినప్పుడు చిన్న ప్రార్థన చేస్తారు. మహిమ కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. సమయంలో మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేల స్థితులు. ప్రత్యేకించి సంఘ కాపరి, వారి కుటుంబం, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దీవించండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. 2021వ సంవత్సరం మా జీవితాల్లో పూర్తి చేసి తిరిగి 2022వ సంవత్సరంలో ప్రవేశపెట్టి 3వ ఆదివారంలో మీ నామాన్ని మహిమపరచలాగున, అంత మాత్రమే కాకుండా సహవాస విందులో పాల్గొనలాగున మీ మహా గొప్ప భాగ్యాన్ని మాకందరికీ కలగ చేసినందుకే స్తుతులు. సమయంలో ఈ సహవాస విందులో కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు మీరు నా నోరు తెరిచి మీ మాటలు అందులో ఉంచి ఈ విందులో పాల్గొనబోతున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఘనతను ఉండాలని అడుగుతున్నాం. మిగతా విషయాలను మా ఆత్మీయ జీవితాలతో అన్వయించుకొని మా అనుదిన జీవితంలో మేము చక్కగా మీ మార్గంలో ముందుకు సాగలాగా సహాయం చేయమని కోరుచున్నాం. సంవత్సరం అంతటిలో మీ సహాయము, నడిపింపు, కాపుదల మాతో ఉంచి ఘనతనుందండి. అన్ని విషయాలలో మా ప్రభువా మేము చురుకుతనంతో ముందుకు సాగులాగా ప్రత్యేకపరచమని అడుగుతున్నాం. సమయంలో మీ ఆత్మాభిషేకం మా అందరికీ దయచేయమని మీ హస్తాలకు సమర్పించినట్టు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం 2021వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. 2022వ సంవత్సరం 3వ ఆదివారం రోజుకి వచ్చాం. ఈ సమయంలో గత సంవత్సరంలో అనగా 2021వ సంవత్సరంలో మనం దేవుణ్ణి ఎన్నిసార్లు దర్శించాం? మనం దేవుణ్ణి ఎన్నిసార్లు దర్శించాం? లేక ఆయన మనల్ని ఎన్నిసార్లు దర్శించాడు? ఆలోచించాలి. నేటి క్రైస్తవ్యం ఎలా అయిపోయిందంటే, సంఘాలు నేను చెప్పే విషయం అనుభవంతో, ఆరాధన అంటే ఆదివారం గుడికి రావటం, పాటలు పాడటం, ప్రార్థనలు చేయటం, కానుకలు ఇవ్వడం, వాక్యం వినటం ఒక ఆచార వ్యవహారముగా
మలచుకొని వాటిల్లోనే కొనసాగుతూ ఉన్నాం తప్ప మనం దేవుణ్ణి దర్శించాలి లేదా ఆయన మనల్ని దర్శించాలి అనే ఆలోచనతో ఆరాధనలకు రావడం లేదు. సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు వస్తున్నాయండి? 50. కరెక్ట్గా ప్రతి వారము ఖచ్చితంగా మేము వస్తున్నాము, దేవుణ్ణి దర్శిస్తున్నాము, దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతే కదా? ఆలోచించండి. ఆరాధన అనేది వినయ విధేయతలతో కూడుకొని దేవుణ్ణి దర్శించుకునేదానిలాగా ఉండాలి. దేవుడు మనల్ని దర్శించడానికి ఆలయానికి రావాలి. అది ఏ ఆలయమైనా కావచ్చు. లేకపోతే ఈ ఆరాధన అంతా ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. మాస్టర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఈరోజు కృతజ్ఞత కూడిక ప్రేమ ఉంది. దేవుడు ఈ సంవత్సరంలో చేయాల్సినటువంటి కార్యాలను బట్టి, పోయిన సంవత్సరంలో జరిగించిన కార్యాలను బట్టి ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్పారు. మంచిది. 3 రోజులు ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో చేసి ప్రేమ విందు చేసుకోవడం మంచి కళ. నేను అంటే మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు, కానీ మనకు దైవ దర్శనం లభించేలాగున మనం సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. అదే ప్రసంగి ఏమని చెప్తున్నాడనంటే ఈ అధ్యాయం ఈ గ్రంథంలో, నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు అంటే ఏం అవసరం లేదు, అది చూసుకుంటే ఇక్కడ నీతో నిన్ను దర్శించడానికి ఆయన ఖచ్చితంగా వస్తాడు, నీ పక్కన కూర్చుంటాడు. మరొక విషయం, మనం ఇండియాలో టైం పాటించడం, ఇష్టానుసారంగా రావడం, ఇష్టానుసారంగా లేచి వెళ్ళిపోవడం. నా చర్చలో ఉంది, నేను చెప్తున్నాను. ఇష్టానుసారంగా రావడం, ఇష్టానుసారంగా వెళ్ళిపోవటం, ఇది సమంజసం కాదు. విశ్వాసి, నేను చెప్పేది మనుషులకు కాదు, విశ్వాసికి సమంజసం కాదు. ఒక విషయం, నేను టైం ఖచ్చితంగా పాటిస్తాను. టైం పాటించకపోతే ఆ టైంకి వెళ్ళనిక నేను అక్కడికి, అది ఏదైనా సరే. ఆలస్యం అయితే ఇక ఆ కార్యక్రమంలోనే పాల్గొను. ఎందుకంటే టైం పంచువాలిటీ మంచిది, ఏ దానికైనా సరే. నేను చెప్పాను ఆయన ఎప్పుడు అంటే 12 చెప్పారు, నేను 12 లేదా 12:10 లోపు మీ దగ్గరకు వస్తానని చెప్పాను. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు ఆరాధన సహజంగా ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు, 10:30 అంటే స్టార్ట్ చేయడం. సో 11కు ప్రారంభిస్తారు అనుకున్నాం. ఆరాధన 11 పాస్టర్ గారు లేచి పిలుపు వాక్యం ఆహ్వానం పలికి ప్రారంభిస్తారు కదా. మీరందరూ ఎప్పుడు ఉంటారు ఇక్కడ? మీరంతా ఎప్పుడు ఉంటారు? ఎప్పుడు ఉంటారు? 10:30కు ఉండొచ్చు, 11కు ఉండొచ్చు, 11:30కు ఉండొచ్చు. లాస్ట్కి కానుకలు ఎత్తేటప్పుడు లేదా చివరి ప్రార్థన చేసేటప్పుడు కూడా రావచ్చు. అంటే సంఘాలను నేను చూస్తున్నాను, ఒక సంఘం అని కాదు. నేను మీకు నేర్పించడానికి వచ్చాను ఈరోజు. నేను నేర్చుకున్నాను, నేర్పించడానికి వచ్చాను. మీరు నేర్చుకోలేదని కాదు, కానీ ఒకవేళ అది తెలియకపోతే తెలుసుకుంటారు అని దేవుడు నా ద్వారా చెబుతూ ఉన్నాను. ఎగ్జాక్ట్లీ 10:30కు ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. మనం ఎప్పుడు ఇక్కడ ఉండాలి అని అంటే 5 నిమిషాల ముందరే ఉండాలి. ట్రైన్కి వెళ్తారు మీరు, ట్రైన్ కోసం. ట్రైన్ పలానా టైంకి వస్తుందని తెలిసినప్పుడు ఎంత ముందర ఉంటారు?
కదా. మరి గుడికి ఇంత టైం ప్రారంభమవుతుంది అని అనుకున్నప్పుడు ఆ టైంకి వెళ్ళాలి అనే ఆలోచన కలగకపోవడం సిగ్గుచేటు. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభు మన ప్రార్థనా మందిరానికి ఎప్పుడు వస్తాడో తెలుసా? మనకంటే ముందుగా 5 నిమిషాల ముందర వస్తాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమున నేను ఉంటానని చెప్పాడు. అందుకని ఆయన ఏం చేస్తాడనంటే మనకంటే 5 నిమిషాలు ముందుగా ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు. ఒక ప్రధానమంత్రి మన చర్చికి వచ్చాడు అనుకున్నాం, వస్తున్నాడు అని మెసేజ్ వచ్చింది. ఏం చేస్తారు మీరంతా? గంట ముందర వచ్చి కూర్చుంటారు. లేదా ఎమ్మెల్యే అనుకుందాం, వార్డు కౌన్సిలర్ వస్తానని చెప్పినా కూడా ముందర వచ్చి కూర్చుంటాం. మరి దేవుడు వస్తాడని తెలిసి కూడా ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము? ఆలోచించండి. ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మనం దేవునికి, దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి, దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మన ప్రిఫరెన్స్ ఇంటి షోకు, వంటి షోకు అన్నీ అయిపోయిన తర్వాత ఆ షోకు సంఘానికి చూపించడానికి వస్తున్నాం తప్ప దేవుని కొరకు రావడం లేదు. ఆలోచించేయండి. దేవుడు ఖచ్చితమైనటువంటి వాడు. అది ఏ విషయంలోనైనా సరే ఆయన ఖచ్చితంగా ఉంటాడు. లేట్ చేయడు. కానీ మనమే లేట్ చేస్తూ ఉంటాం. ఆ లేట్ చేస్తున్నందువలన కోల్పోయేదేమిటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ లేట్ చేయడం వలన మనం కోల్పోతున్నది ఏదో. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారంట. నాకు చాలా సంతోషం. ఎందుకంటే సంఘంలో ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ఉంటుందో ఆ సంఘం ఉజ్జీవింపబడుతుంది, ఆత్మలు కదిలించబడతాయి, దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి, తప్పకుండా జరిగి తీరుతాయి. ఆ కదలిక దేవుడు మీ సంఘానికి ఇచ్చినందుకు ఒక గొప్ప భాగ్యం అని చెప్పుకోవచ్చు. మీలో కదలిక రావడానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఇప్పుడు నేను మీకు వాక్యంలోనికి వచ్చి అసలు విషయాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనం చదువుకున్నటువంటి వాక్యంలో ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని చెప్పి ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించడానికి మనం ఇప్పుడు 12 గంటలకు ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, 5 నిమిషాలు ముందుగానే వచ్చి ఆయన అక్కడ ఉన్నాడు మనల్ని దీవించడానికి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే తప్పకుండా దేవుని దీవెనను పొందుకునే బయటికి వెళ్తాం. దేవుని దీవెనను పొందుకునే బయటికి వెళ్తాం తప్ప ఖాళీ చేతులతో వెళ్ళాం, వట్టి చేతులతో వెళ్ళాం, వట్టి హృదయంతో వెళ్ళాం, నిండు మనసుతో వెళతాం. అంత మాత్రమే కాకుండా చాలామంది తలరాతల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. తలరాత హిందువుల్లో అది ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మ రాసిన రాత, తలరాత. ఏది ఎప్పుడు జరగాలో అలా జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయలేం, జరిగేది జరగనివ్వండి అని చెప్తుంటాం. కానీ నేను చెప్తున్నా, దేవుని వాక్యంలో నుంచి గ్రహించి అర్థం చేసుకొని నా జీవితంలో అనుభవించి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఆ రాత ఎలా ఉన్నా దేవుడు మన తలరాతను మార్చగలడు. నీవు నమ్మకంగా ఆయన కొరకు జీవించినప్పుడు మన తలరాత మారుస్తాడు. ఎందుకు అని అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ జీవితాన్ని ఆయన ముందర పరచి నీ
స్వవిషయాన్ని లేదా కుటుంబ విషయాన్ని లేదా సంఘ విషయాన్ని ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన దాన్ని మార్చి పారేస్తాడు. అందుకనే నేను చూస్తున్నా, ఆయన దర్శించే సమయంలో మనం అక్కడ ఉంటే మన తలరాత మారిపోతుంది. చక్కగా వెంటనే ఆయన మార్చగలడు. మార్చలేడు అనేటటువంటి అనుమానం ఎవరికన్నా ఉందే చెప్పండి. ఒకవేళ ఆయన మార్చలేడు, చేత కాదు అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనలే. అనడానికి చేత కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మీరు ఆశాంతం చదువుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనకు అర్థమైపోతుంది. మార్చగలడు. గట్టిగా చెప్తాం, విశ్వాసంతో గట్టిగా చెప్తాం. లేకపోతే ఏమో ఎవరికి తెలుసు అంటాం. సరే, ముందుకు వెళితే దేవుడు తన చిత్తానుసారముగా మనల్ని నడిపించడానికి కోరుకుంటున్నాడు. తన చిత్తానుసారముగా మనల్ని నడిపించడానికి కోరుకుంటున్నాడు. దైవ చిత్తానికి మనల్ని మనం లోపరుచుకోవాలి తప్ప మన చిత్తాన్ని ఆయన మీద రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. ఎగ్జాంపుల్, బైబిల్ గ్రంథంలోకి మనం వెళితే లూకా సువార్త 5వ అధ్యాయంలో నేను ఒకసారి మీకు చెప్పినట్లు నాకు జ్ఞాపకం. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆయన బోధించడానికి అక్కడికి వెళ్ళాడు. బోధించాడు, అయిపోయింది. దూరాన జాలర్లు కనబడుతున్నారు. ఆయన వారి దగ్గరికి వెళ్ళి వారికి బోధించడానికి సిద్ధపడి వారి దూరనెక్కి లోపలికి నడిపించమని చెప్పి అక్కడ వారితో సంభాషణ ప్రారంభించారు. సంభాషణ ఎలా కొనసాగుతుందంటే ఆర్థిక పరిస్థితుల మీద. ఆర్థిక పరిస్థితి, నేను కాకినాడలో దాదాపు 4 సంవత్సరాలు ఉన్నాను. సముద్రం వచ్చు, ప్రతి సాయంకాలం బీచ్కి వెళ్ళి వచ్చేవాడు. తర్వాత ఒక 3 నెలలు యానంలో ఉన్నాను. యానం కూడా సముద్రపు చేపలు పట్టేవారు ఎక్కువగా కనిపిస్తారు. వారితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే మా కో బ్రదర్కి ఐస్ ఫ్యాక్టరీ ఉంది. చేపలను ఎక్స్పోర్ట్ చేయడానికి ఐస్ ఉండాలి కాబట్టి ఫ్యాక్టరీ అక్కడ పెట్టించారు. నేను అక్కడ ఉన్న 3 నెలలు ఫ్యాక్టరీని చూసుకుని మేనేజ్మెంట్. చేపలు పట్టే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని అంటే, అనుకున్న దానికంటే ఎక్కువ పట్టినప్పుడు, చేపలు ఎక్కువ దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారని అంటే, నా పంట పండింది ఈరోజు అని చెప్తారు. వాళ్ళకంత సంతోషం ఉంటుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ అధ్యాయంలో చదివినప్పుడు వాళ్ళకు ఒక కొరత వచ్చింది. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. స్వతహాగా మీరు ఒకవేళ కాలువల్లో చూసుంటారు, చెరువుల్లో చూసుంటారు. కానీ సముద్రంలో చేపలు, అసలైన చేపలు రాత్రి సమయాల్లోనే వేటాడి అవి కడుపు నింపుకుంటాయి. పగలు హాయిగా సముద్రపు అడుగుకు పోయి నిద్రపోతూ ఉంటాయి అన్నమాట. చేపలు మామూలు చిన్న చిన్న చేపలు మాత్రమే పైన తిరుగుతూ ఉంటాయి, పెద్ద చేపలు మాత్రం. అందుకనే వేటకు వాళ్ళంతా రాత్రి సమయాల్లో వెళ్తారు, రాత్రే వేటాడతారు, పగలు ఒడ్డుకు వచ్చేస్తారు. అక్కడ జరిగింది ఏంటంటే, వాళ్లకు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప దొరకలేదు. ఒడ్డుకు వచ్చేసి వలలు నిరాశతో కడుగుకుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. నిరాశతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని మంచి సలహాలు ఇచ్చినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా పట్టించుకోరు, పక్కకి వెళ్తారు. నిరాశ నిస్పృహలతో ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న కాలం నీతో ఆయన మాట్లాడబోతూ ఉంటారు. నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితి కావచ్చు, నీ కుటుంబ పరిస్థితి కావచ్చు, ఉద్యోగ పరిస్థితి కావచ్చు, లేదా చదువు పరిస్థితి కావచ్చు,
మరి ఏదైనా కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న మీ సమస్య మీతో మాట్లాడడానికి ఆయన మీ దగ్గరికి వస్తారు. నిరాశలో ఉన్నటువంటి నువ్వేం చేయాలని అంటే ఆ మాట విని ఆ ప్రకారం చేయాలి, ఆయన మాట ప్రకారం చేయాలి. అంతే కదా, నేను చెప్పడం లేదు, బైబిలే చెప్తుంది. మీరు బోధించవచ్చు, మీరు చెప్పవచ్చు, నేను చెప్పడంలా. నిరాశను వ్యక్తపరిచారు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేసి. ఎంతమంది ప్రసంగికులు, మంచి మంచి ప్రసంగికులు వచ్చి సంఘాల్లో ప్రసంగాలు చేస్తే పట్టించు, విన్నా అర్థం చేసుకో, అర్థం చేసుకున్న వాటి ప్రకారం నడుచుకో, మన ప్రకారమే తప్ప. నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వీళ్ళు ఆయన దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇప్పుడు మీరు వలలు వేయండి అని చెప్పి. ఎవరి వృత్తి వారిది, అంతే కదా, ఎవరి వృత్తి వారిది. ఇప్పుడు నేను కాపరిని, నా దగ్గరకు వచ్చి మీరు వాక్యం నాకు చెప్తే నాకు ఎలా ఉంటుంది? నాకు బోధిస్తే, మీరు వచ్చి నాకు బోధిస్తే ఎలా ఉంటుంది? తాతకు దగ్గర నేర్పుతావా అని అంటాను, అంతే కదా. నేనే బోధకుని, నువ్వు నాకు బోధ చేయడం ఏమిటి అని అంటావు. మరి యేసు ప్రభు ఏనాడు వల తీసుకుని వెళ్ళి చేపలు పట్టలేదు, ఒక గేలం తీసుకుని వెళ్ళి ఒక చేప కూడా పట్టలేదు. మరి ఎంతో అనుభవం కలిగినటువంటి జాలరులతో ఆయన ఏం చెప్తున్నాడనంటే, ఇప్పుడు మీరు వలలు వేయండి అని చెప్పి చెప్తున్నారు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా ఏమనాలంటే, అంతే కదా, పోపయ్యా నువ్వు మాకు చెప్పొచ్చావు అని అనాలి, కానీ అలా అనలేదు. ఎందుకు అని అంటే యేసు ప్రభువుకి అన్నీ లోబడుతున్నాయి, అన్నీ లోబడుతున్నాయి. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి, ఆయన మాటలో ఉన్నటువంటి బలం వారికి అర్థమైంది. అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మాట చొప్పున చేస్తాం, చేతులు ఎత్తుతాం. ఎప్పుడు? జనవరి 1వ రోజు, డిసెంబర్ 31 నైట్ ఈ ప్రకారంగా చేస్తామని తీర్మానాలు చేసుకుంటాం. కానీ అందుకనే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆవగించంత విశ్వాసం ఉంటే కూడా పడటం లేదు. కారణం, ఆలోచన చేయండి. ముందుకు వెళ్తే వారు అలాగూ చేసి విస్తారమైనటువంటి చూడండి, రాత్రి సమయాల్లో వేటాడే ఈ చేపలు, తిరిగే చేపలు పగలు వారి వలల్లోకి వచ్చి పడ్డాయనంటే దేవుని శక్తిని అర్థం చేసుకోండి. దేవుని శక్తిని, ఆయన సమస్తమును చేయగలడు అనటానికి నిదర్శనం ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు. నేను వాక్యం విస్తరించి మాట్లాడినందువలన ఉపయోగం లేదు, చాలు, తృప్తిగా కొంచెమైనా చాలు. ఎందుకన్నా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆలోచన చేయాలి. 52 ఆదివారాలు చర్చికి ఎంతమంది వచ్చారు అని అంటే, వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుతారు. నాకు తెలిసి 52 వారాలు దాదాపుగా ఖచ్చితంగా వస్తారు. ఈ 52 ఆదివారాల్లో దేవుడు మిమ్మల్ని ఎన్నిసార్లు దర్శించాడు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎన్నిసార్లు మిమ్మల్ని దర్శించాడు? మీరు ఎన్నిసార్లు దర్శించారు? ఆదివారం గుడికి వెళ్తున్నాం కదా, ఇంకేంటి అనేవాళ్ళు ఉన్నారు. లేదంటలేదు, వచ్చుంటారు. రావడంలో
ప్రత్యేకత ఏది లేదు, కానీ దేవుడు నిన్ను దర్శిస్తేనే నీకు ప్రత్యేకత. దేవుడు నిన్ను దర్శిస్తేనే అది నీకు ప్రత్యేకత తప్ప ఇంకొకటి కాదు. వచ్చి వ్యర్థంగా ఆరాధించి వెళ్ళిపోవటం వలన కూడా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. సంవత్సరం అంతా రైతు కష్టపడి పంట పండిస్తే ఆ పంట చేతికి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తాడో మనకు తెలుసు. 52 ఆదివారాలు మనం దేవుని సన్నిధికి వచ్చి కష్టపడి దేవుని దీవెనలతో 52 వారాలు తృప్తిగా జీవిస్తే అది ఎంత సంతోషం ఆలోచన చేయండి. ఒకవేళ ఏ ఒక్క వారమైనా మనలో తృప్తి లేకపోతే దేవుడు మనల్ని దర్శించలేదు అనేది అర్థమవుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో నుంచి ఏ మేలును పొందకుండా వెళ్ళిపోతే ఈ జీవితానికి ఆ వారం వ్యర్థమే తప్ప ఉపయోగం. ఉదయకాలం ఆలోచన చేద్దాం, ముందుకు వెళ్తాను. దేవుడు అంటున్నాడు, ఇంతకు ముందు నువ్వు ఎలా జీవించావో కానీ ఇప్పటి నుంచి నా కొరకు జీవించమని చెప్తున్నాడు. ఆయన కొరకు నువ్వు జీవిస్తే ఆయన నీ కొరకు ఏం చేయాలో అది చేస్తాడు. చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. నేను చెప్పడం లేదు, అపోస్తుడైన పౌలు చెప్పడం లేదు, కానీ దేవుడే చెబుతున్నాడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకిస్తాను, రక్షణ దినమందు నేను ఆదుకుంటాను అని చెబుతున్నాడు. ముందుకు వెళ్తే చాలా వాక్యం కాదు, నేను మాట్లాడతాను దాంట్లో నుంచి. అనుకూల సమయం అనే మాటను మనం తీసుకుంటే గ్రీక్లో డెక్టాస్ అని అంటారు. ఆ మాటను డెక్టాస్ అది తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు అనుకూలం అని చెప్తారు. అనుకూలం మనతో ఎవరైనా అనుకూలంగా ఉంటే వాళ్ళ విషయాలన్నీ మనం పట్టించుకుంటాం కదా. కుటుంబంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మనం కూడా వాళ్ళతో కలిసి పంచుకుంటాం. అనుకూలం అంటే అది ఫ్రెండ్స్లోనే అది ఉంటుంది. అనుకూలం వేరే వాళ్ళ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం అంతే, ఏం చేయం. మనసులో చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకు మనకు అనుకూలం లేదు కాబట్టి వెళ్ళి ఏం చేస్తాం? ఏం చేయం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఆయనకు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలలో ఆయన సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో ఏది విడిచిపెట్టడు ఆయన. కాకపోతే ఆ సమయం రావాలి. సమయం వచ్చే వరకు మనము విశ్వాసము కలిగి నిరీక్షణతో జీవించాలి. అబ్రహాం చేస్తానని చెప్పాలి. ఇప్పుడు అంత స్పీడ్ యుగం ఇది. తలనొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే టాబ్లెట్ వేసుకుంటాం, 5 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఆ వేసుకునే టాబ్లెట్ల పేరు చదివారా మీరు ఎప్పుడన్నా? తెలుసా? వేసుకుంటారు. అయ్యగారికి తెలుసు. అనాసి, సారిడాన్, పారాసిటమాల్, ఇంకా దాంట్లో మీరు వేసుకునే మాత్రలకు ఉన్నటువంటి పదాలు మీరు చదివినప్పుడు దాంట్లో ఏం కనపడుతుందో తెలుసా? సిన్ 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 అనేది ఖచ్చితంగా వస్తుంది దాంట్లో. క్రోసిన్, మైసిన్, అది మైసిన్, అది మైసిన్. నా పాపము, నా పాపానికి నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను అని
మిగులుతాము. 5 నిమిషంలో తగ్గిపోతుంది లేదని చెప్పడం లేదు. ఇంకోటి ఏంటో తెలుసా, అదే పనిగా వాడితే దాని ఎఫెక్ట్ మైండ్ మీద పడి మైండ్ చెడిపోతుంది. అందుకే టాబ్లెట్లు జోలికి వెళ్ళదండి, దేవుని దగ్గరికి రండి. అనుకూల సమయంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కరెక్ట్గా దేవుని సన్నిధిలో కూర్చొని ఆ విషయం ఏందో ఆయనతో పంచుకొని ఖచ్చితంగా ప్రార్థన చేస్తే ఆయన నీ మొర వింటాడు. నేను చెప్పడం వాక్యం చెప్తాను, నీ మొర వింటాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలలో మనం ఉన్నాం. పోయిన రోజుల్లో అంటే పోయిన సంవత్సరంలో మనం ఏదైనా కోల్పోయి ఉండవచ్చు, కుటుంబంలో ఏదైనా కోల్పోయి ఉండవచ్చు, పోగొట్టుకొని ఉండవచ్చు. కానీ దేవుని వాగ్దానం ఏంటనంటే, నువ్వు నా సన్నిధికి వచ్చి నాకు మొరపెట్టిన ఎడల, నీ సమస్యను నాతో పంచుకున్న ఎడల నీకు మరలా పూర్వపు స్థితి కలగజేయను అని చెప్తున్నాను. పూర్వపు స్థితి, పూర్వపు స్థితి అని అంటే ఇంట్లో సపోజ్ చెప్తున్నా, నా కొడుకు చచ్చిపోయాడు, తిరిగి తీసుకొస్తాను దేవుడు. పూర్వపు స్థితి అంటే మరి అదే కదా, అదే రావాలి. మరి వాక్యం అర్థం చేసుకునే వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తారు. కానీ అతని స్థానంలో మరొకరిని పెడతారు, అది మర్చిపోయేటట్టుగా. ఆ బాధ తొలగిపోయేటట్టుగా, అది మనం దేవునికి అవకాశం ఇవ్వాలి చేసేటట్టు. లేదు నువ్వు ఇస్తానన్నావు అదే ఇవ్వాలి అని అనుకుంటే అది ఎప్పటికీ కాదు, జరగదు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నువ్వు పోయిన సంవత్సరంలో ఆరోగ్యం పోగొట్టుకుంటే ఈ సంవత్సరంలో దాన్ని నీకు ఇస్తానని చెప్తున్నాను. నువ్వు పోయిన సంవత్సరంలో ఏదైనా నష్టపోయి ఉంటే దాన్ని తిరిగి ఈ సంవత్సరంలో ఇస్తానని చెప్తున్నాను. ఎప్పుడు అని అంటే, ఆయనకు అనుకూలముగా నీవు జీవించినప్పుడు, ఆయనకు అనుకూలముగా, నీకు అనుకూలంగా ఆయన జీవించడు. ఆయనకు అనుకూలముగా నీవు జీవించినప్పుడు మాత్రమే నీకు ఇస్తారు. ఈ మధ్యాహ్న కాలం దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆయన పూర్వపు స్థితినిచ్చే ముందర తన దర్శనాన్ని మనకిస్తారు, మనతో మాట్లాడతారు. అది జరగాలనంటే ఒక పని మనం చేయాలి. అదేంటనంటే, దయచేసి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 3 నుంచి 14 వచనాల వరకు చూస్తే మీరు చూస్తూ ఉండండి. నేను అవసరమైనటువంటి విషయం చెప్తాను. మన దేవుని మందసము మరలా మన యొద్దకు తీసుకువస్తాము రండి అని చెప్పుకుంటున్నారు. దేవుని మందసం పాత నిబంధన కాలంలో ఈ మందసములోనే దైవ సన్నిధి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఐగుప్తు దేశంలో నుంచి పాలస్తీనా దేశానికి ప్రయాణిస్తూ వచ్చారు. ఆ మందసం వారితో పాటుగా వచ్చింది. అదేం జరిగిందనంటే, ఒబేదోము అనేటటువంటి వ్యక్తి ఇంటిలోకి వెళ్ళింది. అది మీరు చదవండి, అక్కడ అది అర్థమైపోతుంది. నేను అంత వివరించాలనంటే సమయం సరిపోదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒబేదోము బాగా ఆశీర్వదించబడ్డాడు. మిగతా వాళ్ళు శ్రమలు, కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నారు. ఆ కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నటువంటి సమయంలో వారికి అర్థమైంది ఏంటంటే, దేవుని సన్నిధి మనతో లేదు కాబట్టి మనం దీన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు పోయి దాన్ని తీసుకొని మరలా మన మధ్యలోకి తెచ్చుకుందాం రండి అని చెప్పి వారంతా ఒక తీర్మానం చేసుకొని వెళ్ళి దాన్ని తెచ్చుకున్నాం. మందసము అంటే దేవుని సన్నిధి. మరి మనతో దేవుని సన్నిధి ఉన్నదా లేదా అనేది మనం ఆలోచన చేయాలి.
లేదనుకోండి, ఆలోచన చేసినప్పుడు తెలిసిపోతుంది మనకు దేవుని సన్నిధి ఉందో లేదో. లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా చేసుకోవాలి. దేవుని సన్నిధి మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయన వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నేను కాపాడువాడు కుడుకడు మీతో ఉన్నాడు. ఆయన నిత్యము, ఇది మొదలుకొని నిత్యము మీతో ఉంటానని చెప్పి చెప్తున్నారు. అందుకే దైవ సన్నిధి మనతో ఉండేటట్టుగా చూసుకోవాలి. మొదటిగా ఆయన మాట వినాలి, ఆయన మాట ప్రకారం చెయ్యాలి. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధి మనతో ఉండేటట్టుగా చూసుకోవాలి. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు దైవ ఆశీర్వాదాలకు లోటు లేదు. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు అన్ని విషయాలు. ఆయన ఆశీర్వాదాలు ఎన్నటెన్నటికీ తరగనంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆయన సన్నిధి మనతో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇంకొక విషయం చెప్తారు. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. అక్కడ ఏం రాయబడింది? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని రాయబడింది. 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పుడు పై దానికి లింక్ కింద దానికి లింక్ పైన మనకు కనిపిస్తుంది. రెండు కలిసిపోతాయి. ఇవేంటంటే అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళింది. ఆరాధన అయిపోయింది, ఏం చేస్తారు? అంతే కదా, ప్రేమ విందు చక్కగా తింటాము, సంతోషంతో ఆలింగనాలు చేసుకునేవాళ్ళు, కష్టాలను చేసుకునేవాళ్ళు అన్నీ అయిపోతాయి. తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? ఏసు ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఇప్పుడు ఏసు ఎక్కడికి వెళ్తాడు? ఆలోచన చేయండి. ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అంటే మనం యేసుని విడిచిపెడుతున్నాం. ఆరాధన అనంతరం మనతో ఇంటికి తీసుకువెళ్తున్నాం. దైవ సన్నిధి మనతో ఉండులాగున మనం చూసుకోవాలి. ఆరాధించి, పాటలు పాడి, వాక్యం విని, ప్రార్థనలు చేసి, కానుకలు ఇచ్చి మనంతటా మనం మన ఇళ్లకు వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన్ని మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్ళాలి. అలా ఎవరైతే తీసుకెళ్ళగలుగుతారో దైవ సన్నిధి వారితో పాటుగా వారి కుటుంబంలో ఉంటుంది. వారి కుటుంబంలో ఉన్నప్పుడు ఆయన దీవెనలు, ఏది అవసరత ఉందో, ఏది కొరత ఉందో, ఏది ఇబ్బంది ఉందో అవన్నీ ఆయన చూసుకుంటాం, మనం చూసుకోవద్దు. అలా అని చెప్పి నేను ఉద్యోగానికి వెళ్ళను, ఇంట్లో కూర్చుంటాను, దేవుడు దోషిస్తాడు కదా అనుకుంటే కాకపోతే మనం చేయాల్సిన పని కూడా మనం ఖచ్చితంగా చేయాల్సింది. ముగింపులకు వస్తున్నాను. ఇంకా ఎక్కువ చెప్తే మీకు టైం ఇదవుతుంది కదా. ముగింపులకు వస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం చదవండి. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూసి ఆశ్చర్యపడుతుని. ఏమంటున్నాడు ఇక్కడ? ముందు ఏమన్నాడు? పగ తీర్చుకొని దినము నా మనసులకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరం కూడా వచ్చి ఉన్నది. నేను చూచి ఆశ్చర్యపడింది అని చెప్తున్నాడు అక్కడ. బాగా ఆలోచన చేయండి. పగ తీర్చుకోవడానికి కూడా అవకాశం వచ్చింది ఇప్పుడు దేవుడికి. ఎలా అనంటే దేవుడికి వ్యతిరేకంగా, విరోధముగా జీవించే జీవితం అంతా అంతే కదా. నువ్వు వచ్చి మొరపెడుతున్నావు, కానీ ఆయనకు అవకాశం వచ్చింది ఏదైనా చేయటానికి. కానీ
రెండవ మాటలు ఏం చెప్తున్నాడంటే విముక్తి చేయదగిన సంవత్సరం వచ్చింది కాబట్టి నేను తప్పకుండా విముక్తి చేయాలి అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. మనల్ని విడిపించడానికి, మనకు సహాయం చేయడానికి ఈ సంవత్సరం అంతా ఆయన మనతో ఉంటాడు. ఈ 2022వ సంవత్సరం ఆలోచించాడు. ఆయన పగ తీర్చుకోవాలి. పగవారికే తను తాను అప్పగించుకున్నాడు. పగ తీర్చుకోడు. అవకాశం వచ్చినా ఆయన దాన్ని ఉపయోగించుకోలేదు. మన కొరకు ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టేశాడు. మనకు విముక్తిని అనుగ్రహించాడు, రక్షణ భాగ్యాన్ని కల్పించాడు. ఆయన అంటాడు కదా, దాన్ని చూసి నేను ఆశ్చర్యపడిపోయాను, దాన్ని చూసి నేను ఆశ్చర్యపడ్డాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని చూసి అన్యులు ఆశ్చర్యపడాలి. మనల్ని చూసి అన్యులు ఆశ్చర్యపడాలి. ముగింపులు దేవుని వాక్యం వైపు మనం తిరగాలి. ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన కూడా మన తట్టు తిరుగుతాడు. ఆయన మాటలు మనం విన్న ఎడల ఆయన కూడా మన మాటలు వింటాడు. ఆయన మాటల ప్రకారం మనం చేసిన ఎడల ఆయన కూడా మనకు సహాయం చేస్తాడు. ఈ సంవత్సరంలో ఇది మొదలు పెట్టాలి. ఆయన మాట విని ఆ మాట ప్రకారం చేయటం, ఆ చేయటమే కాదు కానీ ఆయన సహాయాన్ని పొందుకొని ముందుకు సాగిపోయేటట్టు, ఆయన సన్నిధి అనునిత్యం మనతో ఉండినట్టు మనం చూసుకోవాలి. ముగింపులో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా కదలకుండగా గట్టిగా పట్టుకున్నాము అని చెప్తున్నాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. ఆయన ఆలస్యం మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అబ్రహాముకు ఎప్పుడు ఇచ్చాడు? కుమారుడికి వాగ్దానం చేశాడు. ఆలోచించాడు, ఎప్పుడు ఇచ్చాడు? మరలా ఏమన్నాడంటే ఇసుకను లెక్క పెట్టమన్నాడు. చేత కాదన్నాడు అబ్రహాం. ఆకాశ నక్షత్రాలు చూపించి లెక్కించమన్నాడు. చేత కాదన్నాడు. ఈ సంతానం అలా విస్తరించబడుతుంది అని చెప్పాడు. ఇచ్చింది ఒక్కడినే, మళ్ళా ఇచ్చింది ఒక్కడినే. కానీ దాంట్లో మనం ఏంటంటే మనంతా అబ్రహాం సంతానమే. మనమంతా అబ్రహాం సంతానం. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు. ఇప్పుడు మనమంతా అబ్రహాము సంతానమే. లెక్కించాలనంటే జాతకాలు, అది ఇచ్చిన వాగ్దానం. అదే అంటున్నాడు, ఎక్కడి అబ్రహాము ఎక్కడి పౌలు. అబ్రహాము వాగ్దానాన్ని ఈయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట చెప్తున్నాడు, నమ్మదగిన వాడు, అనుకూల సమయమున తప్పక తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ముగింపు. వాగ్దాన కార్డులు తీసుకుని ఉంటారు కదా, వాగ్దాన కార్డు తీసుకున్నారా? ఈ కార్డులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు బైబిల్ తెలిసినప్పుడు అది కనబడితే, లేదా మీరు ఎక్కడ పెట్టుకున్నారో దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దాన్ని చూస్తూ ఉంటారు. దాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నెరవేరుతుందా లేదా ఆలోచన వస్తుంది. పోయిన సంవత్సరంలో నెరవేరకపోయి వచ్చుకున్నాను. ఎందుకు అని అంటే నువ్వు ఆయన పట్టించుకోలేదు, పక్కన పెట్టేస్తావు. వాగ్దానం అయితే తీసుకున్నావు కానీ నెరవేరేటట్లుగా ఆయన మాట వినలేదు, నడుచుకోలేదు, ప్రవర్తించలేదు, జీవించలేదు. అందుకే అది అక్కడ ఆగిపోయింది.
దాన్ని అంటున్నాడు దేవుడు, ఇప్పుడు నేను నెరవేరుస్తాను నా మాట ఉందే కదా. అదే కాదు, ఈ కొత్తది కూడా నెరవేరుస్తాను. కొత్తదే కాదు, ఇంకా నీకేమేమైతే ఇవ్వాలో, ఏ ఏ ఆశీర్వాదాలు నీకు కావాలో వాటిని ఆయన నీకు ఇస్తానని చెప్పి చెప్తున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట విని ఆ ప్రకారంగా చేస్తావో అప్పుడు అది నెరవేరుతుంది. నాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాగ్దానం, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను ఉంటాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని ఇచ్చాను. నేను ఉంటాను. ఆ విశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. నేను వెళ్ళేస్తాను అంటే పవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళినప్పుడు నాతో ఉంటాడు ఆయన. అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్తే ఉండడం వల్ల ప్రతి స్థలంలో ఉంటానని చెప్పావు కదా అని సినిమా హాల్లోకో బార్లోకో ఇంకో దాంట్లోకి వెళ్తే వస్తాడు ఆయన నాడంట. రాడు. ఎప్పుడు వస్తాడు? దేవుని నువ్వు ఆరాధించడానికి ఈ స్థలంలోకి వచ్చాడు, నాతో పాటు వచ్చాడు ఆయన, నాతో ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నా నుంచి ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు. అది బార్లకైతే వాళ్ళు ఆశీర్వదించబడతారు. తప్పని వాగ్దానము ఎన్నైనను అవి దేవుల్లో నెరవేర్చుకునేటట్లు మన జీవితాలని ఈ సమయంలో సరి చేసుకోవాలి. ఎవరైతే సరి చేసుకుంటారో వారితో ఆయన ఉండి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన మాటను మళ్ళీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసును మీ ఇంటికి తీసుకువెళ్తారా, వదిలేసి వెళ్తారా? యేసును మీ ఇంటికి మీతో పాటు ఆయన అతను ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. యేసు ఒలివల కొరకు వెళ్ళారు. ఇంకా అర్థమే ఉంది, అర్థం లేదు. ఇప్పుడు మీరు ఒక పాట వింటుంటారు, నేను అప్పుడప్పుడు వింటాను ఆ పాట. ఆ పాటలో ఒక పాప అడుగుతుంది, యేసయ్య మా ఇంటికి. నాకు గుండెలు పిండితే ఆ పాట, ఆ పాప మాట్లాడేటప్పుడు వింటే గుండెలు పిండితే ఎంత బాగా అడుగుతున్నానంటే, యేసయ్య మా ఇంటికి రావా. ఆ దాంట్లో దయ, జాలి అన్నీ కనబడుతున్నాయి అడుగుతూ ఉండగా ఆ మాటలో. అప్పుడు యేసయ్య రాకుండా ఉంటాడా? నువ్వు జాలిగా దయతో ఆయన్ని నా ఇంటికి రా అని అంటే రాకుండా ఉంటాడా? ఎవరికైనా మనసు కలుగుతుంది కదా, వెళ్ళాలి, నేను వెళ్ళాలి తప్పకుండా. కాబట్టి మీరు కూడా అడగండి. ఆరాధన అనంతరం మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు, ఆయన్ని మనతో పాటు మన ఇంటికి. ఆయన ఒక్కడే కదా, ఇంతమంది ఉన్నాం, ఎవరింటికి వస్తాడు ఆయన అనుకోవద్దండి. అందరితో వస్తాడు ఆయన. సర్వాంతర్యామి మనందరితో వస్తాడు. కాబట్టి అతి గొప్ప దేవుణ్ణి నమ్మిన మనం ధన్యులమని తెలియజేస్తూ, ఒకవేళ ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే పక్కకు పెట్టి ఆయన మాట విని వాటి ప్రకారం చేయడానికి తీర్మానం చేసుకున్నాం. దేవుడు అతి మహా గొప్ప కృప మనందరికీ దయచేయాలని కోరుతూ ప్రార్థిస్తూ దేవుడి వాక్యాన్ని ముగిస్తున్నాను. మరోసారి అందరికీ హృదయపూర్వకమైన